శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 30వ అధ్యాయము. అది 1917వ సంవత్సరం చీమల పుట్ల వలె భక్తుని షిరిడీకి వచ్చుచుండెది. ఎంతో మందిని బాబా పిచ్చుక్కాలికి దారం కట్టలాగినట్టు షిరిడీకి లాగుచుండెది. అలాంటి వారిలో ఇంకొకరు అప్పా సాహెబ్ కులకర్ణి. ఒకరోజు సాయిబాబా పోలికలను ఒక పకీరు మధ్యాహ్నము 12 గంటలకు వారి ఇంటికి వచ్చాను. అప్పుడు కులకర్ణి ఇంటి వద్ద లేడు. వీరి భార్య పిల్లలు ఆ పకీరును, మీరు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. అందుకు ఆ పకీరు, నేను భగవంతుని సేవకుణ్ణి. వారి ఆజ్ఞ ప్రకారం మీ యోగక్షేమలు తెలుసుకున్నటకు వచ్చి తిననుచు దక్షిణ అడిగిని. ఆమె 1 రూపాయి ఇచ్చాను. ఆ పకీరు ఒక చిన్న పొట్లంలో విభూది ఇచ్చి పూజలో ఉంచుకుని పూజించమని చెప్పాను. ఆ సాయంత్రం కులకర్ణి ఇంటికి తిరిగి వచ్చి పకీరు దర్శనం తనకు లభించలేకపోయినందుకు బాధపడను. తాను ఇంటి దగ్గర ఉండినచో 10 రూపాయలు దక్షిణ ఇచ్చి ఉండేవాడనని చెప్పాను. ఆకలిగా నున్నను. వెంటనే పకీర్ను వెతుటకు బయలుదేరాను. ఎన్ని చోట్ల వెతికినా కనిపించకపోగా తిరిగి ఇంటికి వచ్చి బాబా భోజనం చేసి మరలా ఒక స్నేహితునితో విహారంలోకి పోయి పకీరు ఎక్కడైనా కనిపించడేమో వెతుకుచుండెను. ఉన్నట్టుండి వెనకగా ఆ పకీరు వచ్చి చేచాచి దక్షిణ అడగగా 1 రూపాయి ఇచ్చాను. ఇంకాను అడగగా మరి 1 రూపాయి ఇచ్చాను. మరలా అడగగా స్నేహితుని వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఇచ్చాను. పకీరు అసంతిగా ఉండటచే తమ ఇంటికి రమ్మని వెంట తీసుకుని వెళ్లి 4 రూపాయలు ఇచ్చాను. ఇంకా దక్షిణ అడగగా 10 రూపాయల నోటునిచ్చాను. పకీరు 9 రూపాయలను తిరిగి ఇచ్చి వెళ్లిపోయాను. అతడు 10 రూపాయలు ఇచ్చినదని అనుచే అదే మొత్తమును ముట్టు వరకు తృప్తి పడలేదు. తన చేతిలో 9 రూపాయలను పవిత్రపరిచి పకీరు ఇవ్వగా వాటిని కులకర్ణి పూజలో ఉంచుకొనెను. ఒకసారి కులకర్ణి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా యొక్క తల వెంట్రుక అతనికి దొరికెను. దానిని తాయెత్తులో పెట్టించి చేతికి కట్టుకొను. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాత అతనికి ధనం విపరీతంగా దొరికినది. ఆధ్యాత్మికంగా కూడా చాలా ముందంజ వేశాను. సాయిదేవునిది భౌతికంగా కూడా ఎముకలేని చేయని వారి దగ్గరకు వెళ్ళిన వారిని ఎవరిని ఒట్టి చేతులతో త్రిప్పి పంపరని పేరు పడిపోయినది. అందువలన పాటలు, భజనలు పాడువారు, గారడి విద్యలు ప్రదర్శించువారు, జ్యోతిష్యులు మొదలైన వారంతా సాయి వద్దకు వచ్చి తమ విద్యలను ప్రదర్శించి బహుమతులను పొంది తిరిగిపోవచ్చుండెడు వారు. కొందరు సన్నిహితులైన భక్తులు కుటుంబ సమేతంగా షిరిడి బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా వారందరికీ బట్టలు కూడా పెట్టించుండెడు వారు. దక్షిణ అడిగిన డబ్బు తీసుకున్నట్టు తప్ప మిగిలిన ఏ ఇతర ధన సంబంధమైన విషయములలోనూ ఎలాంటి వారితోనూ బాబా లావాదేవీలు పెట్టుకునేవారు కాదు. కొందరు అప్పుడప్పుడు అలాంటి విషయములను ప్రస్తావించినప్పుడు ధన విషయంలో తాను ఇరుక్కోదలుచుకోలేదని నిర్మోహటంగా చెప్పేవారు. ధనమునందు